రాచరికంపు శౌర్యమున తెత్తువటనా దశమాలి ఏ వంక దిక్కులేదు వనిజు వర్తనముచే గొనియుతున్నటివా అరచేత గ్రుడ్డి గౌవై నను లేదు వ్యవసాయ వృత్తి చే సవరింతునందువా వ్యవసాయ వృత్తి చే సవరింతునందువా లేదు భూవసతి గోస్పాదమంతా ఇందు ఏదేని వ్యాపారమాద తగిన ఎంత పుణ్యము పుట్టిన ఎంత ధనము గంటు కట్టున ఈ స్వల్ప కాలమునను గడచు ఈనాటితో మా గడువు దినము ఇవి ఏమీను కాక బానిస వృత్తికి పాల్పడిన నిన్ను కొనువారెవ్వరూ లేరు. కావున నా ఉపదేశ వాక్యములను అనుసరించి నీవి రుణబాధ నుండి తప్పించుకొనుము. మా గురువు గారితో నీ దురవస్థంతయు చెప్పి ఈ సొమ్ము వదిలివేయ తెరంగొనరించద చెప్పుము ఏల నీకీ బాధ. నా కంఠము కత్తిరించుచున్నాను. అసత్యమాడుటకు నా మానసం గొప్పదయ్యా, నా మానసం గొప్పది. హరిశ్చంద్ర, నీ మేలు కోరి నేను ఇంత వచ్చిన వినుమయ్యా వినుము. పుట్టిన నాట నుండియు బొంకి ఎరుంగవు అది నెరుంగుదు ఇప్పట్టున కూడులేని దురవస్థల నుంటివిగానా నీవనం బెట్టడు తెంపు చేసుకొని నా ఉపదేశమాలకి ఉపుము. ఒట్టిడుకోదు ఏమనయ్యా ఏమనియా అసత్యమున కొప్పితి వంచువచ్చు పయేరిక రాజా నక్షత్రేశ్వర, నీ వంటి మునికుమారుడు చెప్పవలసిన నీతుల నాయన లేని ఈ బాధ నాక. అమ్మా చంద్రమతి, నీవును నీ పెనిమిటికి తగినట్లు దొరికినావమ్మా, తగినట్లు దొరికినావు. మీ విప్పచ్చరము తలంచి కరుణల్ మీ వాగుకై ఎంతగా నేనేమో హితముల్ వచించితి. మీకే లేని ఈ బాధ నాక. నీ పెన్మిటి నీ వెటైన వినుమ కౌనేమి పోనేమి మీకే లేని ఈ బాధ నాక. సుస్నానము జపము తపము సదనుష్ఠానం భూయో చూపుమా. అమ్మా చంద్రమతి, నా నీతులు మీరు వినక్కరలేదు. ఊరకే అడ్డుపుల్ల వేసినట్లు కాదు. మాకు రావలసిన సొమ్ము గవ్వలతో కూడా లెక్కబెట్టినా మాకెక్కింపు. నేనింక క్షణమాగను. మీ మీద మొహమాటము చే నేను ఇంకను ఆలస్యం చేసినచో సహజముగా ముక్కోపి అయిన మా గురువు గారు నా గొంతు కొరకక మానరు. హరిశ్చంద్ర, ఇక నీ పెద్దరిక మీకు ఆలోచింపును. మా సొమ్ము గుమ్మరించి సరివారి నగుబా సరివారిన్నగుబాటు పిమ్మట మనశ్చాంచల్య రోగం అనంతరము ఆకారమునందనిష్టము
కుదినములు మంచాన జీర్ణించి ఇంతిరో 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 ఈ ప్రాణులకు రుణవ్రతల కంటే దుస్సగం వేదికి దేవి, నిర్విశేషముగా ఈ ముని రుణము తీర్చివేసి సంతోషించు భాగ్యంబు నాకిక లేకపోయే కదా దేవి, నాకిక లేకపోయే కదా. నాథ, మీరీ పట్టున ధైర్యము వహించి నా మనవి ఒక్కటి ఆలకిప్పుడు నాథ, ఆలకిప్పుడు. కాలగతి నాథ, కాలగతి సర్వ సంపదల్ కోలుపోవా మిగుల సిరి నాథ, మిగుల సిరి నాకు మీరు, మీకు నేనే అవును దేవి, నాకు నీవును నీకు నేనే కదా. నాతో కాలగతి సర్వ సంపదలు కోల్పోయి మిగుల సిరి నాకు మీరును, మీకు నేనే కదా స్వామి, మీకు నేనే కదా. బానిసగా నన్నే తలవానికైనా దేవి, అంతటి రోజు చంద్రునకు ఆత్మజవై కకుభంత కాంత విశ్రాంత బెజో విజోలునతి శంకురు పాలుని ఇల్లు తెచ్చే వసంత కుల ఒక్కనికి బోనిసగా తెగనము ముకుందునా. నాథ, నీ చంబరి సంకోచింపవలదు నాథ, నీ చంబరి సంకోచింపవలదు. సత్య ప్రతిష్టకయ్యనుచిన నీచ కృత్యములన్నీయును సగౌరవంబులేయగు కదా నాథ, సగౌరవంబులేయగు కదా. జీవితేశ్వరి, సుగుణ శుభమల్లి, కఠిన కర్ముండనవు నేనెంతకును సాలను, ఎంతకును సాలను. హృదయమా హృదయమా, నేటితో అభిమానమును వదిలివేయము. హృదయమున నా హృదయమున ఎక్కు సిక్కులను వదలివే. అంతటి రాజచంద్రునకు ఆత్మజనైకకు బంతకాంత విశ్రాంత యశో విశాలునే
త్రిశంకులు పాలుని ఇల్లు జొచ్చి స్వంత కుల ప్రసిద్ధి కొత్త వన్య ఘటించిన గేస్తురాండ్ల మేల్బంతిని హృదయమున ఎక్కువ సిక్కుల వేసి దోసిగా నిన్ను కొను ఓరి ఊర ఎదుగకొని పోవుదము హరిశ్చంద్ర, అయ్యా, ఇదే అంగడి వీధి. ధనమిచ్చుకొని వారందరూ ఇందే ఉన్నారు. ఇక నీ ఆగడములు చాలించి అందరూ వినున్నట్లు ఎలుగెత్తి ఒక్క కేకవేయము. దేవి, ఇప్పుడు నేను ఏమని ఘోషింపవలేను? క్రేధనమ్ము నమ్ముకున్న వారెట్లో అట్లే స్వామి, అట్లే. ఓ కాశీపుర పౌరులారా మరియు భాగ్యవంతులారా, అయ్యలారా, ఈమె గుణగణంబులెట్టివనెనా? గుణములదొంతి కల్కుల మేల్బంతి పుణ్యపింతుల ఈలు పునకో అంజుల తలకట్టుల యందు శామంతి నాదు ఎల్లాలినే దయమాలి దాసిగా అమ్ముకో తలసినాడా వాడవాడల చెరి రొక్కం బిచ్చి సెల్వను గొనుడి వారణాసి వారణాసి పౌరవరులార మే ఆ ఆ ఆ
మరియు భాగ్యవంతులారా, జవదోటి ఎరుగదు యువతీలలో మమ్ము పతిమాట రతనాల పైడి మూట పతి మాట అటుకు తప్పి వెరుంగదు అత్తమామల యాజ్ఞకు అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన వంకను మాట ఎరుగదు. ఈ కలుష విహీన నవ్వులకునైనా వంకను మాట ఎరుంగదు. కోపం వెరుంగదు ఈ గుణ విధాన నితాంత వరులంత తను దూరుచున్న సుంత కోపం